మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలము వట్టిమల్ల గ్రామంలోనైతే మనం ఉన్నామండి. వట్టిమల్ల గ్రామానికి చెందిన అనుముల రాజేశం లారీ డ్రైవరు. లారీ డ్రైవర్ కాబట్టి భద్రాచలంకి అయితే కిరాయి వెళ్ళిండట. వెళ్ళి నైట్ వచ్చి అన్నం తిని పడుకున్నాడంట. ఇంట్లో 9:30 వరకు పడుకున్నాడు. కానీ అంతలోనే తనకైతే గుండెపోటు రావడం అయితే జరిగింది. సో ఆన్ ది స్పాట్ అంటే ఇంట్లో వాళ్ళ ఆవిడ ఒక చిన్న పాప, వాళ్ళ అమ్మాయి ఉంది. వాళ్ళకి అలా ఏం చేయాలో ఆలోచించాక ఎవరికో కాల్ చేశారంట. ఇక్కడ ఉన్నటువంటి దగ్గర ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లారంట. సో అక్కడికి వెళ్ళగానే తను మరణించాడు. సో ఆ సందర్భంగా మనమైతే ఇక్కడ వట్టిమల్ల గ్రామానికి వచ్చినాము. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, అసలు మరి ఏం జరిగిందని చెప్పేసి కంప్లీట్ గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ తెగమంతా కనబడతారు లాగోడుగా నీవు కనబడవు కొడుకు ప్రస్తుతం మనం ఇప్పుడు అనుముల రాజేశం వాళ్ళ ఇంటి దగ్గరనైతే మనం ఉన్నాము. సో వాళ్ళ ఇంటి దగ్గరనైతే విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకసారి మనం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి అసలు ఏం జరిగింది, మరి వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాయ రెక్కల మీద బతుకు మీదనే నాయ కొడుకుని చదివించుకుంటూ వచ్చిండే నాయ వాళ్ళు కూడా చిన్నోళ్ళు కదా, వాళ్ళు కూడా ఏం తెలియదు. నాయ మొన్న మొన్న మా కూడా చనిపోయిండే అయ్యా నాయ నాయ జీతం ఉన్నమే అయ్యా జీతం ఉన్నాడు అయ్యా. లారీ మీదేనా అమ్మా? లారీ మాదే అయ్యా. లారీ కొనుక్కున్నాక లాస్ అయినాం అయ్యా. లారీ నడవలేదు. అమ్మాయిని అమ్మేసిండు. 5 లక్షల మీద పడ్డాయి అయ్యా. మళ్ళీ ఈ డ్రైవింగ్ లో వేరే దాంట్లో జాయిన్ అయ్యిండు DCM పట్టుకొని. అంతే చాలా రోజులు తిరిగిండు. మళ్ళీ నెక్స్ట్ సైడ్ మళ్ళీ హైదరాబాద్ కి వచ్చిండు. అదే మేదక్ చర్చ్ దగ్గరికి మళ్ళీ వచ్చిండు. మళ్ళీ 3 రోజులు మళ్ళా అదే అటు వేయండు, ఇది ఇటు భద్రాచలం వేయండు. దాని తర్వాత మళ్ళీ అటే మొత్తం నాన్ వెజ్ అంటూ అదే మొన్న ఫంక్షన్ అయింది అటు మొత్తం నాన్ వెజ్ తినుడే. వెజ్ ఇట్లా ఫ్రూట్స్ అవి ఏం లేవు. మళ్ళా అంతే వచ్చిండు, తిన్నాడు, మళ్ళీ పండుకున్నాడు. మళ్ళీ చికెన్ కూరనే అంతే. పండుకున్న తర్వాత ఇక 9 అట్లా అయింది. ఇక మమ్మీని లేపన్నాడు, రేపు నాకు కేరళకి పోయేది ఉంది రేపు, ఇక నన్ను లేపు 5కి అన్నాడట. ఇక అన్న తర్వాత ఇక లేపుతుంటే 5 అట్లా 2 లేపుతుంటే లేవలే అట. ఒకసారి ఏవో పండుకున్నాడని మళ్ళీ వచ్చి లేపితే లేవలే అట. ఇక ఇట్లా నాలుకే ఉంటది, బ్రీతింగ్ కావాలి, కొరుక్కుంటున్నాడు. ఇక మమ్మీ చూసింది. మమ్మీ చూసి నాన్నమ్మతో చెప్పడానికి అయింది. ఇక అప్పట్లో పోయి మంచం నుంచి కింద పడ్డాడట. కింద నాలుకే కొరుక్కుంటున్నాడట. ఇక అంతే. ఇక మా విలేజ్ లో హాస్పిటల్ అదే సార్ కి ఫోన్ చేసిండట. ఇక్కడ ఎవరు లేరు అంటే 108కి కాల్ చేస్తుంటే ఆలోచన రాలేదు. అప్పలేక లేకుండే అంతే. హాస్పిటల్ పట్టుకోలే లోపే అక్కడనే ఏమైందంటే అక్కడనే వెళ్ళిపోయిండు హార్ట్ అటాక్ వల్ల. అంటే హాస్పిటల్ తీసుకెళ్లే లోపలనే ఆయన చనిపోయిండా? అంతే. ఇక్కడ ఎవరైనా ఉంటే నేనుంటేనే కొద్దిగా అంత ఇక్కడ మధ్యలో 3 సార్లు ఒత్తుకుంటా బ్రీతింగ్ తీసుకుంటే బతికేది. నేను లేకుండే. ఇక నాకు అప్పుడు ఆ టైంలో మమ్మీ ఉన్న ఇంకెవరెవరు ఉన్నారు? ఇంకా చెల్లి ఉండే, ఇంటరే ఉండే. నేను అప్పుడు హైదరాబాద్ చదువుతున్నా, స్కూల్ ఉండే కదా. ఇక మళ్ళీ ఇక నాకు ఫోన్ చేసారు. ఇక నాకు తెలియలే. ఇక ఇక్కడికి రాగానే తెలిసింది ఇట్లా అయిపోయింది. ఆయన ఎప్పుడు ట్రైనింగ్ చేస్తుండే అయ్యా. ఎప్పుడు కూడా ఇట్లుంది గట్లుంది అనలేడు అయ్యా. చిన్నమ్మ బాబాయ్కి ఏం కాలేదన్న కన్నీరు శ్రీనివాసులు టెన్షన్ పడకు చిన్నమ్మ, బాబాయ్కి ఏం కాలేదు చిన్నమ్మ, ఆయన కోమలకి వేణికి అంతే చిన్నమ్మ పాట మన హాస్పిటల్ తీసుకుపోదాం అని. మగులు ఎత్తలేడవ్వా. బయట ఆయనతో తిప్పుకుని కింద పడ్డాడు అమ్మా. ఆయన మోతంగా ఎత్తుకున్నాడు అయ్యా. కార్లు వేసుకొని ఉరికినాం అయ్యా.
ఏమన్నారయ్యా ఆడుకోయినామా ఏం కాదండి డాక్టర్ మేము ఓడితోనే సడన్ ఉరికొచ్చారు వాళ్ళు అంతా గవర్నమెంట్ హాస్పిటల్ సివిల్ హాస్పిటల్ వాళ్ళు అందరు వచ్చారు డాక్టర్లు మాంచను వాళ్ళు టక్కన సడన్ ఉరికొచ్చారు వేసుకొని ఉరికిర్రు ఉరికి టక్క ఏమో ఏమో పెట్టిర్రు ఏమో చేసారు ఏం కదమ్మా ఏం కాదు బతికి ఉన్నాడు ఏం కదా అంటుండే ఇంకో డాక్టర్ వచ్చిన దగ్గరికి ఇదన్నీ ఎప్పుడు పని చేసుకుంటూనే ఉండవ్వా మేము నేను ఈడ పట్టుకుని బతికేటోళ్ళం అవ్వ మాకు రెక్కాడితేనే బుక్ ఆడుతుంది అవ్వ మాకు ఏం లేదు ఆధారం తెలుసవ్వా ఉన్నాయా? గుంటెడు గంటడు కూడా ఏది లేదు అమ్మకి ఇది ఒక్క రూమ్ ఉన్నది అంతే తప్ప ఏం లేదు అన్ను ఇండ్లు మాత్రమే ఉన్నది మేము ఇంట్లో ఏం లేదు మాకు ముంగటేం ఆ రెక్కల బతుకు మీద నేను చదివించుకుంటా వచ్చిన మా అవ్వ ఖర్చులు బుజ్జి మేము గింతే అవ్వ ఉన్నంతలో మేము బతికినాం అవ్వ గంతే అవ్వ. ఇప్పుడు రాజేశం వల్ల అబ్బాయి ఉన్నాడు మనతో, ఒకసారి అడుగుదాము. అబ్బాయి కూడా ఒక హైదరాబాద్ లో పబ్లిక్ స్కూల్లో చదువుతున్నట్ట. తను చనిపోయిన వెంటనే తనైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. సో మనం ఒకసారి వారిని అడిగుదాం. ఆ అబ్బాయిని అడిగి మరి అసలు ఏమైందని చెప్పేసి తెలుసుకుందాం. చెప్పు నాన్న, ఎక్కడ చదువుకుంటున్నాను? నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదువుకుంటున్నాను. అంటే మాకు ఫస్ట్ క్లాస్ నుంచి అక్కడనే ఫస్ట్ నుంచి అక్కడే అక్కడ చదువుతున్నా. ఇక ఫ్రీ సీట్ వచ్చింది. ఇక ఫ్రీ సీట్ రాగానే ఇక మా డాడీ చాలా ఆనందంగా ఉండే. ఇక నాకు కూడా ఆనందం అనిపించింది. ఇక అందరితో తెలిసింది. ఇక అయిపోయింది. ఇక జాయిన్ అయిపోయినా. ఇక ఫస్ట్ క్లాస్ లో ఇక నేను చాలా ఏడ్చిన. నేను ఇంటికి వస్తా డాడీ నాడు చదువుకోను నీతో, నేను నీతో వస్తాను ఇంటికి రాను అక్కడ చదువుకుంటా నీతో అసలు హాస్టల్ రా అంటే అద్దు నువ్వు చదువుకోవాలి, నువ్వు చదువుకుంటే నా లెక్క పెద్ద ఎడుగుతావు, మళ్ళీ నా లెక్కనే బురదలు పుడతావు అని ఇట్లా అన్నట్టు నేను అట్టం అనిపించుకోలే. అయినా వస్తాడాడు అని ఊకే ఏడిపించిన. అద్దు నాన్న నువ్వు చదువుకోవాలి, బాగా చదువుకోవాలి అని అన్నట్టు. అంతే హాస్టల్ చేయించిండు. ఫస్ట్ హాస్టల్ చేయించిండు. దానికి 3,500 ఉండే. అంతే వేయించింది. ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు మంచిగా చదువుకున్నాను. ఫిఫ్త్ మళ్ళీ కోవిడ్ వచ్చింది. ఇక కోవిడ్లో రాగానే ఇక నేను మొత్తం మాడిపోయాను. మొత్తం ఫోన్ అదంతా ఉండే వల్ల మొత్తం అన్ని చదువుకోవడం మొత్తం ఇంట్రెస్ట్ అంతా పోయింది. ఇక చాలా ఇబ్బంది పడ్డాయి. మమ్మీ వాళ్ళు చాలా లాస్ అయిపోతారు నా వల్ల. ఇక ఏం చేద్దాం అంటే వేరే హాస్టల్ వేయించారు. ఇక దానివల్ల ఆడ కొద్దిగా భయం కొద్దీ చదువుకుంటున్నా. మమ్మీ డాడీ వాళ్ళు చాలా ఏడ్చారు నా వాళ్ళు. చాలా బాగా అనిపించింది నాకు. అట్లా అని మోటివేషన్ చేసిర్రు. మనం కష్టపడుతున్నాము, డాడీ లాగా కూడా నువ్వు డ్రైవర్ గా కావద్దు, మనం ఇప్పుడు పరిస్థితి కూడా మంచి లేదు కాబట్టి నువ్వు చదువుకోవాలి నాన్న అని చెప్పేసి నేను కన్విన్స్ చేసి చెప్పి వేరే హాస్టల్ వేసారా? 9th అయిపోయిన 10th వచ్చిన. అంతే మొన్ననే సమ్మర్ హాలిడేస్ తెచ్చారు కదా, వీడికి వచ్చినాయ్యా మంచిగానే ఉండే. డాడీ మంచిగా మాట్లాడుతుండే నాతో అంతా. ఇక ఏమైందంటే ఫంక్షన్స్ ఉండే మా అత్తమ్మ వాళ్ళ శారీ ఫంక్షన్. ఇక పైన వచ్చినాం. అంతే అయిపోయింది. ఇంటికి వచ్చేసినాం. ఇంటికి రాగానే ఇక స్కూల్ స్టార్ట్ అయింది. ఇక 10th స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఇక నాకు ఇక 9th వెళ్ళిపోయినా. అంతే ఇక వెళ్ళిపోయినా. మా డాడీ డ్యూటీ స్టార్ట్ అయింది. 5 o'clock నుంచి 12 ఒకటవుతుంది. అంతే ఇక ఒక 2 ఫోన్ చేసిన డాడీకి రాగా ఎక్కడున్నా డాడీ అంటే ఇవాళ నాకు డ్యూటీ ఉంది, మెదక్ పోవాలి హైదరాబాద్ అంటే. సరే డాడీ యొక్క స్ట్రెచ్ తీసుకోకు, వారికి ముసలాం అయిపోతున్నావు, జాగ్రత్త నడుపు, పక్కన ఎవరన్నా ఉంచుకో, నైట్ పూట ఎక్కువ వండుకో, నీకు ఎక్కువ రెస్ట్ అవసరం అని చెప్పటం. సరే తిన్నాను, నువ్వు మంచిగా చదువుకో, ఏమైనా పైసలు అంటే ఎప్పుడు నువ్వు పంపుతా ఇవ్వని అడుగు కానీ అంటుండు. మా బావ వచ్చిండు అంటుండు నీకు ఎలా చెప్పాలి విషయం అంటే. ఇక నాకు అర్థం కాదు ఏం విషయం. బాగానే వచ్చింది ఏముందండి ఇట్లా కొద్దింత ఏడ్చుకుంటారు. ఇప్పుడు నాకు అర్థం కాదు. ఏడు రాగానే అందడు ఉండే. ఏ రాగానే ఏడుస్తున్న శబ్దం ఇప్పించింది. ఈ వరకు వచ్చిన ఇక్కడ వరకు రాగానే అంతే. అక్కడ ఎవరు అని మా మామయ్య కుంటొచ్చి సింటూ మీ డాడీ చచ్చిపోయిన రాగానే నాకు అసలు అర్థం కాదు. ఏడ్చుకుంటే వచ్చుకుంటే డాడీ నేను వచ్చిన డాడీ, కొడుకుని వచ్చిన డాడీ, ఒకసారి డాడీ వచ్చిన డాడీ ఎట్లా చచ్చిపోయింది డాడీ అంటే యాక్సిడెంట్లో అయింది ఫస్ట్. దాని తర్వాత హార్ట్ అటాక్ నైట్ జోటికి వచ్చి చచ్చిపోయినాడు. ఏ ఆగలేనా చేయలు అసలు కలగలే. మొత్తం డిప్రెషన్లో చాలా అయింది. మమ్మీ కూడా చాలా అయింది డిప్రెషన్.
అందరూ అసలు అనుకోలేదు. వచ్చి టాపర్ వంట కదా స్కూల్లో కూడా. అంతేం జస్ట్ మామూలుగానే పాస్. స్పోర్ట్స్ లో గోల్డ్ మెడల్ వచ్చింది. అథ్లెటిక్స్ 400 మెడల్స్ వచ్చింది. అది స్పోర్ట్స్ డే, 400 meters కి. స్పోర్ట్స్ డే ఉంటుంది, దానికి మెడల్స్ వచ్చినాయి. 2 గోల్డ్ మెడల్స్. అంటే ఇక్కడ ఫస్ట్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, డాడీ కూడా లారీ డ్రైవరు, అమ్మ పరిస్థితి కూడా బాగాలేదు, చెల్లె ఉంది, అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఏదోటి సాధించాలి. అందుకే స్పోర్ట్స్ క్లబ్ లో జాయిన్ కావాలనుకుంటున్నాను. దాని వల్ల కొద్దిగా స్టడీస్ అయితే నా వల్ల కొద్దిగా స్పోర్ట్స్ చదువుకోవాలి. అంటే చాలా ఇష్టం. అంటే స్టడీ కంటే స్పోర్ట్స్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. స్టడీ అట్లా మామూలుగా పాస్ 40 మార్క్స్ అట్లా, అంటే 80కి 40, 100కి 50 అట్లా పాస్ మార్క్స్ తోని. కోవిడ్ వల్ల నాకు కొంత డిస్టర్బ్ అయింది ఇక్కడ ఇంటికాడ. ఇక స్పోర్ట్స్ లో ఎక్కువ జాయిన్ అయిన స్టడీస్ కన్నా. హాస్టల్ ఫీజ్ 4000 అట్లా ఉంటుంది. ఇక ఇక నేనే పెద్దోని, మా డాడీ కూడా లేడు. మా డాడీ ఎట్లా అట్లా సంపాదించి ఇట్లా ఇంత స్టేజ్ కి తీసుకొచ్చిండు. ఇల్లు అమ్మను కూడా నేనే చూపించుకోవాలి, ఇంకా చెల్లెను చదివిపియాలి. అట్లే చదివించుకుంటే నేను కూడా చదివిపియాలి. ఇక గవర్నమెంట్ నా హెల్ప్ చేయాలి, మా కోరికి హెల్ప్ చేయాలని చెప్తున్నాను. అమ్మకి ఏంటి ప్రాబ్లం ఏంటి అమ్మకి? అంటే మొత్తం డిప్రెషన్ చాలా అయింది. అదే అన్నం లేదు, తినుడు లేదు, ఏం లేదు. హెల్త్ కండిషన్ కూడా ఎక్కువ బాగాలేదు. దానివల్ల సిస్టర్ ఒక్కదాని కూడా భయపడుతుంది. ఇక నేనే అందరిని చూసుకోవాలి. ఇక అందరు నా మీద దాని వల్ల ఇక నేను మంచి చదువుకొని మంచి స్టాండర్డ్ పొజిషన్కి వచ్చి అప్పుడు తెలుసుకోవాలి. ఇక మా ఫ్యామిలీ తరఫున గవర్నమెంట్ కు వేధిస్తుంటున్నాను హెల్ప్ చేయమని, దయచేసి. ఇక నేనే చూసుకోవాలంతా. వర్షినియా, ఏం చదువుకుంటున్నావు? 5th క్లాస్ చదువుకుంటున్నావా? డాడీ అంటే నీకు ఇష్టమా? ఇష్టం. మాట్లాడేవాడా రోజు నీతో? వచ్చుడుతోటి లారీ డ్రైవింగ్ వెళ్తాడు కాబట్టి రాగానే నీతో ఆడుకునేవాడా? జోకులు చేసేవాడు, మంచిగా చదువుకోమంటుండు. నైట్ చెప్పాడు మంచిగా చదువుకోవాలి నువ్వు అని చెప్పిండు. నైట్ చనిపోయే రోజు నాడు నీకు అలా చెప్పిండు, తర్వాత పడుకున్నాడు. నువ్వేమన్నావు? సరే డాడీ అని చెప్పిన. నేను మంచి స్థాయికి వేస్తాను నేను చెప్పాను. మంచి స్థాయికి వస్తా అని చెప్పేసి నువ్వు అన్నావు. నేను బాగా చదువుకొని నేను ఒక మంచి స్థాయికి వస్తా అని చెప్పేసి అన్నావు. ఎవరు చెప్తారు జోక్స్? మా డాడీ లేడు ఇప్పుడు, మా అమ్మ ఏమో మంచిగా లేదు. మమ్మల్ని ఆదుకోరి గవర్నమెంట్ ఆదిస్తున్నా. నాతో రాజేష్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, మొన్ననే వచ్చిండట దేశం నుంచి. ఇక్కడ ఆర్థిక పరిస్థితి కూడా మంచిగా లేక ఆయన అయితే దేశం పోయిండు. సో మొన్ననే వచ్చిన నేను, అంతలోనే ఈ విషాదం చోటు చేసుకుందని చెప్పేసి అయితే ఆయన అంటున్నాడు. సో ఒకసారి మనం వారితో కూడా మనం మాట్లాడదాం. హలో అండి. మేడం, చెప్పండి, అసలు ఏం జరిగింది? మీరు ఎంతమంది అన్నదమ్ములు? మేము మేడం, నా పేరు తిరుపతి, అన్న పేరు రాజేశం, తమ్ముడు శ్రీనివాసు, అక్క పేరు రాజవ్వ, చెల్లె పేరు కళావతి. బాపు చిన్నప్పటి నుంచి కొంచెం డ్రింక్ చేసేవాడు. కుటుంబం భారాన్ని ఎక్కువ మోసేవారు కాదు నాన్నగారు. నాన్న భారాన్ని కూడా నాన్న భుజాల మీద వేసుకొని చిన్నప్పటి నుంచి మమ్మల్ని నలుగురిని, 3 అన్నదమ్ములను, చెల్లెను పెంచి పోషించి తన సొంత బిడ్డల లెక్క భుజాన వేసుకొని నా అన్న రాజేశం అనే వ్యక్తి నేను మరవలేకపోతున్నాను. ఎందుకంటే పరిస్థితి ఏంటంటే ఈరోజు మాకు 1 ఎకరం కూడా భూమి లేదు. నా అన్న చిన్నప్పటి నుంచి కష్టజీవే. ఉండు మొత్తం ఇదే ఊరా? వట్టిమల్లనే. అంటే ఫస్ట్ నుంచి ముందు నుంచి కూడా మీకు పొలాలు భూములు ఏం లేవు మేడం. అన్న కూడా కొంచెం టాలెంట్ పర్సన్ కాబట్టి అతనికి ఫ్రీ సీట్ వచ్చింది పబ్లిక్ స్కూల్లో, హైదరాబాద్ లో. స్కూల్లో సీట్ వచ్చిన దానికి అందులో నెలకు మంత్లీ వచ్చేసి ఒక 6000-7000 రూపాయలు ఖర్చు అవుతాయి. అన్ననే ఆడ ఈడ పని చేసుకుంటా అన్ననే లేదిస్తుండే. ఇప్పుడు వాడు స్కూల్లో ఫస్ట్ ర్యాంకరు, మళ్ళీ గేమ్స్ లో కూడా మంచి గోల్డ్ మెడలిస్ట్. ఇప్పుడు అర్ధాంతరంగా నాన్న చనిపోతే వాని చదువు ఎట్లా కావాలి, వాని చదువు ఎట్లా చదువుతాడు? దయచేసి గవర్నమెంట్ దీని మీద ఆలోచన చేసి గవర్నమెంట్ ఆ కుటుంబాన్ని ఆదుకుంటే జీవితాంతం ఈ గవర్నమెంట్ను ఈ పిల్లలు బతుకున్న రోజులు గుర్తుంచుకుంటారు. రాజేష్ వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. ఒకసారి వారిని కూడా మనము మందలిద్దాము. అసలు ఎందుకంటే తల్లికి చాలా ప్రేమ ఉంటుంది కొడుకు అంటే. అసలు ఆమె కూడా చాలా బాధపడ్డది. ఇందాక నేను వచ్చినప్పుడు కూడా అమ్మ అని చెప్పేసి చాలా బాధపడడం జరిగింది. ఎందుకంటే కొడుకు ఇప్పుడు ఆయనకు ఒక 2 పిల్లలు కాబట్టి కొడుకు పోతే ఒక తల్లికి ఎంత బాధ ఉంటుందో అది
అందరు తెలిసిన విషయమే. సో ఒకసారి మనం వారిని కూడా మనం అందరిద్దాం. ఇంటి పెద్ద కొడుకు సర్పంచ్, పెద్ద కొడుకు పుట్టాడు, కట్టం చూసిండు, సుఖాలు చూసిండు, దుఃఖం చూసిండు. కట్టం చూసిండు, మేము ఏడుస్తుంటే చిన్నప్పుడు కాకిలు కూలి చేసుకుని బతికేటోళ్ళం. మేము బాబా ఇట్లున్నది బాధ్యను. నా కొడుకు చిన్న కొడుకు నోరు లేదు చక్కగా. నా పెద్ద కొడుకు కాకిలు కూలి చేసుకుని బతికేటోళ్ళం. నా కాలు రెక్కలు కూడా నడవడానికి బాధ్యను. ఇంత చేస్తాడు మాకే బుక్కి నవ్వులు పెడతాడు అనుకుంటే అయితే ముద్దలు పెట్టేటోళ్ళు వేరు తండ్రి బాధ్యను. ఈక్వలే బాధ్య ఉంటాడు జాగలేదు, ఉంటాడు జాగ చిన్నప్పుడు కట్టమే అయ్యా బాధ్య జడ జడ నీ బాధ్య కాలం మాకు ఇంత ఉండదు, ఏం లేదు మాకు ఆదరణ ఏం లేదు. కొండలో మనవరాలు చనిపోయింది. ఆ మనవరాలు చనిపోయినప్పుడు 4-5 ఏళ్ళు నా కొడుకు కష్టం వచ్చింది. నా కొడుకును నా కోడలు తెంపులు దింపిండు కొడుకుని. అదే బిడ్డ చనిపోతే బాగా ఘోరమైన పరిస్థితి అయిందని అప్పుడు 2-3 లక్షల అప్పులు అయినాయి. అప్పుడు 2-3 ఇప్పుడు 5-6 లక్షల అప్పులు. ఇదంతా పరిస్థితి ఏం లేదు, అమ్మే మళ్ళీ ఏమైనా కడదామన్నా అమ్మినాలే మళ్ళీ పరిస్థితి మంచిగా లేదు. లారీ మంచిగా లేదు, నడతలేదు ఏం ఫలం. ఆడ అప్పులు మిత్తులు సరిపోతలేవు అని ఇట్లా చేసారు పంచాయతీ. నా పరిస్థితి ఇట్లున్నది బాంచ కాలం అవుతుందండి. నీ బాంచం మాకు కొద్దిగా పిల్లలు మాది ఎక్కడ ఏం లేకుండా ఉన్నాం. తలకి ఇంత ఉన్నది, పిల్లలకు ఇంత ఉన్నది. నా చిన్న కొడుకు నోరు లేదు, పరిస్థితి ఇట్లున్నది. అందరిని కొద్ది సాయం చేయరు తండ్రి పంచండి కాలం మాత్రం. సో ఇక్కడ రాజేష్ వల్ల అక్క చెల్లె కూడా ఉన్నారు. సో మనం ఒకసారి వారిని కూడా పలకరిద్దాం. మేడం నమస్తే. మా తమ్ముడు మేము బాగా కష్టపడ్డాం మేడం. మేము కూలి పని చేసుకునే బతికినాం. మాకు జాగలు లేవు, భూములు లేవు, రెక్కడితే పుక్కడితే మా తమ్ముడు ఎదిగినట్టే నేను మా తమ్ముడు బాగా కష్టపడ్డాం మేడం. మాకు బాగా ఇబ్బందులు ఉండే. మా నాన్న బాగా తెలిసినోడు కాదు, మాకు పైసలు అంటే డబ్బులు ఇవ్వవు. నేను కొద్దిగా పెరిగిందంటే మా తమ్ముడు తోలుకొని నేను ఏ కూలి పనికైనా ఎదురైనా ఏ పనికైనా చేసుకొని కూలి పని చేసుకొని బతికినాం. ఏం ఆధారం లేదు, వెనకేం లేదు, పిల్లలకు ముందేం లేదు. వాళ్ళ పిల్లలకి ఏమైనా ఆధారం చూసి నా తమ్ముని కొద్దిగా పైకి దేరి బాంచాను అని, కొడుకు ఏమైనా ఆధారం పెట్టుర్రి అని, పెన్నానికి ఏమైనా ఆధారం పెట్టుర్రి. మేము ఏం పెడతాం? మేము లక్షలు ఇస్తామా, కోట్లు ఇస్తామా? ఇలా వస్తాం రేపు వస్తాం ఉంటామా మేము మేడం? బాంచను అప్పులు బాగున్నాయి, ఆ టెన్షన్ ఉండే ఈ టెన్షన్ ఉండే, ఎట్లా 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 అని ఊరికే బాధపడు. నాని నువ్వు బాధపడకు, నేనున్నా, మేము ఉన్నావు, నువ్వు టెన్షన్, నువ్వు 1 రోజు ఉంటావు అక్క, 2 రోజులు ఊరికే పెడతావు. నాకు వచ్చిన నాన్న నా బలం ఉన్న చెప్పు చూస్తుంది అన్న కానీ టెన్షన్ బాగుండే మేడం. బాగా బాధ ఉంటే చెప్పు, చిన్న చిన్న విషయాలు అవి ఇవి చెప్పబో మేడం. ఎందుకంటే మీ చిన్నప్పటి నుంచి బాగా కష్టపడ్డాం మేడం. మాది ఒక కుక్క బతుకు, మాకు చెట్టుకు చెట్టు ఆధారం ఉంది కానీ మాకు ఆధారం లేదు మేడం. మస్తు ఘోరం. నా తమ్ముడు తోలుకొని నేను కూలి పని చేసి బతికినాం. తునిగ్గా కోయి ఆకు దెబ్బకొచ్చి ఆకు మడత పెట్టి ఇక్కడ కళ్ళం ఉండే పచ్చాక కొనుక్కుంటారు. ఆ కళ్ళం కాడికి పోయి ఆ కట్టలు తీసుకుపోయి ఆడ వేసి మళ్ళీ ఒక వారానికి పైసలు ఇచ్చు. ఆ పైసలు తీసుకొచ్చుకొని ఇంట్లో మా ఖర్చులు మేము ఎలా తీసుకుందాం మేడం. తమ్ముడు మస్తు కష్టపడ్డాడు, నేను మస్తు కష్టపడ్డా. తమ్ముడు మనం భూమి మీదకి వచ్చినప్పుడు ఏదో కులంలో కలవాలి. నా తమ్ముడు రాకపోతే మా ఆకు గుంజుకొని పోదు, నీ రాను రాదమ్మి, మన బాబు మంచోడు కాదు, మనకు పైసలు ఇస్తలేడు రాదమ్మి అని నా తమ్ముడిని గుంజుకపోదు. నేను అప్పుడు టైం లేవు మేడం. మాకు ఎట్లా టైం అన్నది తెలియదు. మీ మబ్బులో పోవాలి అక్క అని చెప్పి నా తమ్ముని మబ్బులో గుంజుకపోదు. నడుచుకుంటా బాగా చూద్దా వెనకది వెళ్ళారపోవు. మా ఇల్లు చక్కగా ఉడుతుంది, ఎట్లా బాగా ఉడుతుంది అంటే గాలింటికాడ వందాం మేడం. మేము బాగా కష్టం వెళ్ళ చేసినాం. మాకు వెనుక ఏం లేదు, పాంచన ముందు ఏం లేదు. నా పిల్లలకు వాళ్ళ భార్యకు ఏమన్నా కొద్దిగా ఆధారం పెట్టుతారు. నేను ఇవాళ ఒక 10,000 ఇస్తా, 20,000 ఇస్తా. నీ లైఫ్ లాంగ్ అయితే బతక కదా, నీ లైఫ్ లాంగ్ అయితే ఇయ్య కదా. ఏదో మీరు కొద్దిగా ఆలోచించి మీకు నమస్తే, వాళ్ళకు నమస్తే, మీ టీవీలకు నమస్తే. మా తమ్ముని కొద్దిగా ఒక కంట చూడరు సార్ పాంచని. మా ఇల్లు వస్తారు, మా తమ్ముడు మమ్మల్ని జాదేటోడు, మా అమ్మని జాదేటోడే వేయండు. అలా భార్యను అని పిల్లలు అని కొడుకును కొద్దిగా పైకి తెరి పాంచను. మీతోటే మేము మీ మీద ఆధారపడి బతుకుతున్నాం. మేము ఒక 5 ఇస్తాం, 10 ఇస్తాం. మీరు ఏమన్నా సాయంకాలం చేయరు మేడం పాంచను సార్. మీ వార్తలకు నమస్తే. మీరు ఏమన్నా మా తమ్ముని కొద్దిగా సాయం చేయమని మిమ్మల్ని కోరుతున్నా. నమస్తే మేడం. చూసారు కదండి అనుముల రాజేశం కుటుంబ పరిస్థితి.
చాలా దారుణంగా ఉందండి. ఇది ఒక చిన్న ఇల్లే ఉంది. ఆ భూమి, జాగా, ఆస్తులు అంటూ ఏమీ లేవంట. సో మనతో అంటే వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు కూడా మనతో చెప్పడం అయితే జరిగింది. వీళ్ళకు ఏమీ లేదని. రాజేశంకు ఇద్దరు, ఒక అక్క, ఒక చెల్లె, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. చిన్న తమ్ముడైతే మూగ, అంటే మాటలు రావని చెప్పేసి అతనికి ఇంకా పెళ్లి కూడా కాలేదట. అతనికి కూడా ఇల్లు లేదు. తర్వాత సెకండ్ తమ్ముడు కూడా ఆర్థిక పరిస్థితి మంచి లేదని చెప్పేసి అయితే మలేషియా వెళ్ళిండట. వెళ్ళి కూడా 10 నెలలు అవుతుందంట. అన్న చనిపోయిండు అని వార్త తెలిసిన తర్వాత అక్కడ కంపెనీ కూడా పంపించకపోతే వారి అక్కడ వర్కర్స్ అందరూ మాట్లాడుకొని 50 రూపాయలు, 100 రూపాయలు తల ఒక చెయ్యేసి అయితే తను అంటే ఫ్లైట్ టికెట్, తర్వాత ఇక్కడ కొన్ని ఖర్చులకైతే డబ్బులు ఇచ్చి పంపించారంట. రాజేశం వాళ్ళ అబ్బాయి కూడా 10th, ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నాడు. తనకు కూడా స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు స్పోర్ట్స్ లో గోల్డ్ మెడల్స్ కూడా వచ్చినాయి, తర్వాత సర్టిఫికెట్స్ కూడా వచ్చినాయి. నేను ఇంటి ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని వచ్చినప్పుడల్లా డాడీ చెప్పేవాడు, నాలాగా నువ్వు కావద్దు, మంచి పొజిషన్లకు రావాలి, చదువుకొని మన ఇంటిని నువ్వే చూసుకోవాలని చెప్పి డాడీ అంటుండేవాడు. సో నేను డాడీ మాటలు పట్టుకొని నేను చాలా అంటే చదువుల కంటే నాకు స్పోర్ట్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను స్పోర్ట్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. ఇక చదువులు అంటే ఖచ్చితంగా ఒక పాస్ మార్కులు వచ్చేవని చెప్పేసి అయితే అంటున్నాడు. ఇప్పుడు డాడీ లేడు కాబట్టి చెల్లెని నేనే చూసుకోవాలి, అమ్మని నేనే చూసుకోవాలి. అమ్మకు కూడా హెల్త్ మంచిగా ఉండడం లేదు. సో ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి అయితే పవన్ కుమార్ మనతో అనడం అయితే జరిగింది. అసలు వాళ్ళ పరిస్థితి చూస్తే దారుణం అనిపించిందండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తుంటేనే ఈ వాళ్ళ కుటుంబం పరిస్థితి ఎంత దారుణంగా ఉందా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా అక్క చెల్లె గానీ ఎంతో ఒక 5,000 10,000 ఇస్తారు కానీ లైఫ్ లాంగ్ అయితే వాళ్ళని చూసుకోలేరు కదా. సో ప్రభుత్వం కూడా వాళ్ళ పైన కొంచెం దృష్టి పెట్టి ఆర్థిక సహాయం అందజేస్తే ఆ అమ్మాయి, చిన్న అమ్మాయి చూస్తుంటేనే అసలు ప్రాణం తరుక్కుపోయింది. ఇంతంతా ఉంది అమ్మాయి. అబ్బాయి కూడా స్పోర్ట్స్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి ప్రభుత్వం వాళ్ళని గుర్తించి కొంచెం ఎంతో కొంత ఆర్థిక సహాయం అందజేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సుమన్ టీవీ ద్వారా నేను తెలియజేస్తున్నాను.